హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అమ్మా. ట్రే పట్టుకొని ఉన్నాను, అందుకని చేతులతో నమస్కారం చేయలేకపోతున్నాను. సో ఈరోజు నేను నా ఇంకొక బ్రేక్ఫాస్ట్ చెప్తానమ్మా. కొత్తదేం కాదు, రాగి జావా. సో అందరికీ తెలుసు, కానీ దీని ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను పాలతో కలుపుకుంటానమ్మా, మజ్జిగతో చేసుకోను. మజ్జిగతో చేసుకొని చాలామంది ఉప్పు వేసుకుంటారు. నేను ఉప్పుని వైట్ పాయిజన్ అంటాను, కాబట్టి ఉప్పు అసలు వాడను. యాక్చువల్గా చాలామంది మజ్జిగతో చేసుకొని ఆనియన్స్ అన్నీ వేసుకొని తింటారు. నేను ఎప్పుడూ అసలు అది ట్రై కూడా చెయ్యనుమా, నాకు తెలుసు. కాబట్టి మీరు ఒకవేళ అలా తాగాలనుకుంటే ఉప్పు లేకుండా తాగొచ్చు. మీరు కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్తానమ్మా ఇంట్రెస్టింగ్గా. సో పాలు, పల్చటి పాలుమ్మా. ఇది ఆల్మోస్ట్ 125 ml, సగం నీళ్ళు సగం పాలు అన్నమాట. గేదె పాలే వాడతాను నేను. సో ఇది రాగి పిండి ఆల్మోస్ట్ 20 grams. 20 grams ఏమ్మా, ఎక్కువ వేసుకోను. ఎందుకో చెప్తాను నేను మీకు. ఇలాచి ఇంత వేసుకోనులేండి, కొంచెం వేసుకుంటాను. దీంట్లో హాఫ్ వేస్తాను, టేస్టీగా ఉంటుంది కదా. బెల్లమ్మా, బెల్లం అంత వేసుకుంటాను. మరీ స్వీట్గా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కాఫీ కూడా మరీ స్వీట్గా తాగను నేను. నల్ల బెల్లం తెప్పిస్తానమాట. ఇకపోతే నట్స్, కొంచెం ఆల్మండ్స్, జీడిపప్పులు, అంటే టేస్టీగా ఉంటాయి కదా, క్రంచీగా అప్పుడప్పుడు తగులుతుంటాయి. సో ఏం చేస్తానంటే, ఇప్పుడంతా చూపించలేను కాబట్టి చెప్తున్నాను మీకు. పాలు బాగా బాయిల్ చేస్తానమ్మా. బాయిల్ చేసిన తర్వాత ఈ రాగి పిండి వేసి కొంచెం సేపు ఉడికిస్తాను. ఒక 3-4 minutes అనుకోండి, సాఫ్ట్గా అయిపోతుంది. స్ప్రౌట్స్తో చేసిన రాగి పిండి అనమాట ఇది. తర్వాత బెల్లం వేసేస్తాను. అది మరిగేటప్పుడే బెల్లం వేసేస్తాను, ఎలాచి కూడా వేసేస్తాను. తీసుకొచ్చిన తర్వాత జావా బయటకు తీసిన తర్వాత బౌల్లో వేసుకొని నట్స్ వేసుకుంటాను. సో దాంట్లో వేసి ఉడికిచ్చాను నట్స్ని, ఉడికే పైన వేస్తాను అనమాట. ఒక్కొక్క స్పూన్తో తీసుకుంటాను. ఎందుకు అంటే రాగి పిండిలో కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. అంటే నాకేదో ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయిందని కాదు, మామూలుగా కూడా అలవాటు. నేను చెప్పాను కదా మాది కడప అని చెప్పేసి, సంగటి అలవాటు అనమాట. కాకపోతే నేను ఎక్కువ తీసుకోను మా, వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే తింటాను. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది, మీకు చెప్పాను నేను. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి పిండిని రాగి పిండినే కాదు, మిల్లెట్స్ అన్నిటినీ మరీ ఎక్కువగా తీసుకోకూడదమ్మా. మోడరేట్గా తీసుకోవాలి, తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. నేను ప్రతిరోజు రాగి పిండిని తీసుకున్నాను అంటే ప్రాబ్లం అవుతుంది. ఆక్సలేట్స్ ఉంటాయి, సో గాయిట్రోజెన్స్ అంటామన్నమాట. అలాంటివి ఎక్కువ ఉంటాయి దీంట్లో. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ తీసుకోను. ఇకపోతే కాల్షియము ఐరనే కాకుండా దీంట్లో జింక్ ఉంటుందమ్మా. తర్వాత కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సో ఐరన్ ఉంటుంది. కాబట్టి నాకు ఎప్పుడు నా హీమోగ్లోబిన్ లెవెల్స్ 12-13 ఉంటాయమ్మా. నీరసం అనేదే ఉండదు నాకు అసలు. చాలామంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాకు చాలా నీరసంగా ఉంది అంటూ ఉంటారు. నేను ఎప్పుడు ఫీల్ అవ్వను అసలు అట్లా. ఉదయం లేవంగానే ఎప్పుడైనా జలుబు చేస్తే ఉంటుంది నాకు. జలుబు సంవత్సరంలో 1-2 సార్లు చేస్తుంది. అప్పుడు ఎందుకంటే సెట్రిజిన్ వేసుకుంటే డ్రౌజీగా ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే కొంచెం బద్ధకంగా ఉంటుంది. అయినా కానీ లేచేస్తాను, 6-6:30కి లేచేసి స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేసేసి ఎక్సర్సైజ్ యోగా చేసేసుకుంటానమ్మా. సో ఇది ఇప్పుడు చేసుకొని వచ్చి మాట్లాడతాను. సో బౌల్లో అమ్మా, ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి పల్చగా ఉంది. కొంచెం చల్లారిందంటే చిక్కబడిపోద్దిమ్మా. దీంట్లో కొంచెం నట్స్ వేసుకుంటాను. ఓకే, సో ఇంకా ఏం తీసుకోనమ్మా. తర్వాత ఇది అంటే ఫుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. రాగులు ఫైబర్ ఎక్కువ ఉంటుందమ్మా మీకు. దీంట్లో దాదాపు 14 grams ఫైబర్ ఉంటుంది 100 gramsకి. ప్రోటీన్ అయితే 7-8 grams ప్రోటీన్ ఉంటుంది. సో కాప్స్ కూడా ఉంటాయి, లేవని చెప్పను. కానీ చెప్పాను కదమ్మా, రోజు ఏం తీసుకోను. వారంలో 2 రోజులు సజ్జలు వాడతాను, జొన్నలు వాడతాను, ఇలా అన్నమాట. సో ఇంత బౌల్ తీసుకున్నాము అంటే ఒక 20 grams కొంచెం డైల్యూటెడ్ మిల్క్లో వేసుకొని బాగా కాచామంటే ఈ బౌల్కి వస్తుందమ్మా. హ్యాపీగా తినచ్చు. నట్స్ మీరు ఒక 4-5 బాదం పప్పులు, 4-5 జీడిపప్పులు వేసుకోవచ్చు. సో ఇది నేను థైరాయిడ్ ఉంది కాబట్టి మధ్యలో ఒకరోజు సంగటి కూడా తింటాను మధ్యాహ్నం పూట. సో వారానికి ఒక 3 రోజులు అనుకోండి.
థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళైతే రోజు కూడా తీసుకోవచ్చు మా రాగి పిండిని. ఎందుకు అంటే మీకు దీంట్లో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయి, జింక్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. సో ఇట్లా చాలా ఉంటాయి మా దీంట్లో. కాకపోతే కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, ఆక్సిలేట్స్ ఉంటాయి దీంట్లో. దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు తక్కువ వాడాలి. గాయిట్రోజెన్స్ ఉంటాయి కాబట్టి థైరాయిడ్ ఉన్నవాళ్ళు తక్కువ వాడాలి. లేని వాళ్ళైతే మీరు దోశలు పోసుకోవచ్చు, రోటీస్ చేసుకోవచ్చు, ఇడ్లీలు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఏం కావాలన్నా ట్రై చేయొచ్చు మా. సో ఈ మధ్య మిల్లెట్స్ ట్రెండ్ అయిపోయింది కదా, కాబట్టి రోజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం చెప్తాను అంటే వారంలో ఒక 4 రోజులు తీసుకోవచ్చు. మిగతా మిల్లెట్స్ కూడా ఉన్నాయి కదా, కొర్రలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, తర్వాత అరికలు ఉన్నాయి, ఇవన్నీ అన్నమాట. సో జొన్నలు ఉన్నాయి. జనరల్గా అందరూ చెప్తూ ఉన్నారు కదా, రైస్ ప్లస్ చపాతీస్, వీట్ ఫ్లవర్ తగ్గించండి అని చెప్పేసి. నేనైతే తింటానమ్మా, కానీ అప్పుడప్పుడు వీటిని కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఒక మీల్లో. సో ఇది కొత్తగా నేనేం చూపించలేదు, నేను తీసుకునేది చూపించాను. లాస్ట్ టైం సజ్జ జావ చూపించాను కదా, ఈసారి రాగి జావ చూపించాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్ట్ మాత్రం వేసుకొని జావలు పెద్దగా తాకండి మా. ఉండి అది ఏ ఉప్పు అయినా కానివ్వండి, సైంధవ లవణం మంచిదా, నల్లుప్పు మంచిదా ఇలా అంటూ ఉంటారు. ఏదైనా ఉప్పేమ్మా, సోడియం ఉంటుంది దాంట్లో. ఎలాగో వంటల్లో చేసుకుంటూ ఉన్నాము, మళ్ళీ వీటిల్లో కూడా ఎందుకు చెప్పండి. సో ఇది చేసుకున్నందువల్ల మీకు ఇంకో లాభం ఏంటి అంటే ఫ్యాట్ ఫ్రీ. ఇది ఫ్యాట్ ఉండదు కదా, కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి ఒక ఆహార పదార్థం అనుకోండి మా జావ. దేంతో అయినా చేసుకోవచ్చు. రాగి మామూలు బియ్యపిండితో కూడా చేసుకుంటారు, నేనైతే బియ్యపిండితో అసలు చెప్పను మా. సో రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరికలు, కొర్రలు, వీటితో దేంతో అయినా కానీ మనం జావ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇది కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది, కానీ నైట్ మాత్రం తినకండి. ఎందుకు అంటే నైట్ అరగదు మా సరిగ్గా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి డే టైం, పగలు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి, మధ్యాహ్నం లంచ్కి తీసుకోండి. నైట్ మాత్రం తీసుకోకండి. నైట్ టైం మాత్రం తేలిగ్గా అరిగే ఫుడ్డే తీసుకోండి. ఇది తేలిగ్గా అరిగేది కాదు. సో నెక్స్ట్ ఇంకొక మంచి ఫుడ్ ప్రోడక్ట్తో వస్తానమ్మా. బాయ్.